గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత. 3 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన భరాస నేత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి లోకేష్ నివాళి. పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం కేసీఆర్. పాడెమోసిన కేటీఆర్, హరీష్ రావు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి. ఉన్నత విలువలకు చిరునామా దత్తన్న. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణలో వక్తలు. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి. రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు హాజరు. మీ చరిత్ర అపూర్వం, మీ కీర్తి అజరామరం. అక్షర శిల్పికి కుటుంబ సభ్యులు, ఉద్యోగుల ఘన నివాళి. ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మృతివనంలో రామోజీరావుకు శ్రద్ధాంజలి. ఫిలిం సిటీలో విగ్రహావిష్కరణ. స్వచ్ఛంద సంస్థలకు గ్రూప్ తరఫున 30 లక్షల విరాళం. సామాజిక సమతుల్యం. బడుగు వర్గాల నాయకులకు మంత్రి పదవులు. తొలిసారి ఎమ్మెల్యేలైనా వారికే ప్రాధాన్యం. మంత్రివర్గంలో 57% ఎస్సీ, ఎస్టీ, బీసీలే. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి, ప్రేమ్ సాగర్లకు బుజ్జగింపు. మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం. వివేక్ ఇంగ్లీష్లో, మిగిలిన ఇద్దరు తెలుగులో. కొత్త మంత్రులకు సీఎం, గవర్నర్ అభినందనలు. ఐడి కొట్టేసి బుడి. లేని వస్తువులను అమ్మేశారు. సైబర్ నేరగాళ్ల గణన మోసం. కోట్లలోనే కొల్లగొట్టినట్లు అనుమానాలు. ఇప్పుడు సాక్షి. స్కూలింగ్ బీజేపీలో, కాలేజీ చంద్రబాబు వద్ద, ఉద్యోగం రాహుల్ వద్ద. బీజేపీలో చాలామందితో నాకు మంచి సంబంధాలు. ప్రజలతో మమేకమయ్యే వాళ్ళే రాజకీయాలకు రాణిస్తారు. దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ రాష్ట్రపతి ప్రేమ్నాథ్ కోవింద్. హాజరైన వెంకయ్య, చంద్రబాబు, పలువురు గవర్నర్లు. సమాజం కోసం పనిచేయడమే రాజకీయం. దత్తాత్రేయ. మహిళా సాధికారతకు 11 ఏళ్లుగా కృషి. ప్రభుత్వ అండతో వారి కలలు సాకారం. ప్రధాని మోదీ. ఎమ్మెల్యే మాగంటి కన్నుమూత. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం కేసీఆర్. పాడెమోసిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు. అధికార లాంఛనంతో మహాప్రస్థానంలో అంత్యక్రియలు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గోపీనాథ్. సీఎం రేవంత్, మంత్రులు, ప్రముఖుల సంతాపం. ముగ్గురికే పట్టం. మంత్రివర్గంలోకి గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి. రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చిన్న కారు చిన్నబోతుంది. 2019 నుంచి 20లో 46.5% సేల్స్ ఈ విభాగం నుంచే. 2023-24లో 27.7%కి దిగొచ్చిన వాటా. సామాన్యుడికి భారంగా మారిన ధరలు. భారీగా తగ్గిన ఎంట్రీ లెవెల్ కార్ల విక్రయాలు. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి. కృత్రిమ రక్తం ఎవరికైనా వాడొచ్చు. అభివృద్ధి చేసిన జపాన్ శాస్త్రవేత్తలు. సాధారణ గది ఉష్ణోగ్రతలో 2 ఏళ్ల పాటు నిల్వ చేసే ఛాన్స్. ఫ్రీజర్లో అయితే 5 ఏళ్ళు. ఏబీఓ అన్ని గ్రూపులకి ఎక్కించవచ్చు. ప్రయోగాల్లో సత్ఫలితాలు. 2030 నాటికి అందుబాటులోకి. తొలిసారి తీన్మార్. స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ. ఉద్యోగం రాహుల్ దగ్గర. సీఎం రేవంత్. హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు జూబ్లీహిల్స్లో ఠాణాలో విచారణ. ప్రభాకర్ రావుకు శంషాబాద్లో కస్టమ్ అధికారి స్వాగతం. సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు. మాగంటికి కన్నీటి వీడ్కోలు. ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. కరడు కూడా ఊహించలేదు. మంత్రి పదవి వస్తుందని అనుకోలేదు. సామాన్య కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది. మాదిగ జాతికి ప్రతినిధిగా అవకాశం కల్పించింది. 1982 నుంచి పార్టీలో ఉన్న ఎన్నో కష్టాలు పడ్డ మంత్రిగా ప్రజా సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. ఆంధ్రజ్యోతితో కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రజాసేవకు మరో అవకాశం. కాక ఆశయాలను కొనసాగిస్తా. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తా. సింగరేణికి కొత్త గనుల కోసం కృషి చేస్తా. ఏ శాఖ ఇవ్వాలో సీఎం నిర్ణయిస్తారు. వివేక్. శుభాకాంక్షలు. శుక్ల. మిషన్ ఆకాశ్ గంగాలో భాగంగా రేపే ఐఎన్ఎస్కి బయలుదేరనున్న భారత వాయుసేన పైలట్ శుభాంశు శుక్ల. యాక్సియం 4 మిషన్లో భాగంగా మరో 3గురితో కలిసి ఎల్లుండి రాత్రి 10ంటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి. 2 వారాల పాటు అక్కడే ఉండి పలు ప్రయోగాల నిర్వహణ. ఇప్పుడు వెలుగు. 26 నుంచి బోనాలు. గోల్కొండ మహాంకాళి ఆలయం నుంచి స్టార్ట్. 20 కోట్ల మంజూరు చేసిన ప్రభుత్వం. నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఎస్ఐబి మాజీ చీఫ్. అమెరికా నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్కు. ఇమిగ్రేషన్ ప్రాసెస్ తర్వాత తన నివాసానికి. కదలని ఋతుపవనాలు. వచ్చినట్టే వచ్చి 10 రోజులుగా స్తబ్దుగానే. ప్రారంభంలోనే భారీ వర్షాలు పడడంతో తేమంతా ఖాళీ. అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితేనే మళ్ళీ యాక్టివ్. మాగంటి గోపీనాథ్ కన్నుమూత. మణిపూర్లో మళ్ళీ ఆందోళనలు. ప్రజల మనిషి దత్తన్న. రాజకీయాల్లో వాజ్పేయికి ఉన్న గౌరవంతో రాష్ట్రంలో ఆయన సొంతం. సీఎం రేవంత్. డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్. వచ్చే అసెంబ్లీ
సెషన్లో నామినేషన్ ఎన్నిక శుభాకాంక్షలు చెబుతూ సీఎం రేవంత్ ట్వీట్. కేబినెట్లో తొలిసారి 4 ఎస్సీలు మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో వేడుకగా ప్రమాణ స్వీకారం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. మాగంటికి కన్నీటి వీడ్కోలు. గుండెపోటుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపీనాథ్ కన్నుమూత. మంత్రివర్గంలోకి మరో 3 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. కేబినెట్లోకి వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రామచంద్రనాయక్ డిప్యూటీ స్పీకర్ పదవిపై హామీ, శాఖల కేటాయింపై సస్పెన్స్. నేడు బాధ్యతల స్వీకరణ. రగులుతున్న ఎమ్మెల్యేలు. మంత్రి పదవులు రాని వారిలో తీవ్ర అసంతృప్తి. ఏ ప్రాతిపదికన పదవులు ఇచ్చారంటూ ప్రశ్నలు. సైకిల్ కాంగ్రెస్కు పెద్దపీట వేశారని మండిపాటు. భుజగం పెత్తనంలో మీనాక్షి, రేవంత్, మహేష్. 3 ఉమ్మడి జిల్లాలకు 3 మంత్రులు. నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్. అక్కడ వరద, ఇక్కడ బురద. ఎన్డీఎస్ఏ దుర్మార్గం. 2020లో కొట్టుకుపోయిన పోలవరం డయాఫ్రామ్ వాల్. 2 ఏళ్లకే గోదావరి పాలైన సిడబ్ల్యూసి డిజైన్ నిర్మాణం. 5 ఏళ్లైనా నివేదిక రాలేదు. పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలకు జవాబు దాటవేత. మేడిగడ్డలో పిల్లర్ కుంగిపోతే గంటల వ్యవధిలోనే నివేదిక. ఏడాదిన్నరలో 3 నివేదికలు ఇచ్చిన ఎన్డీఎస్ఏ